నేను పర్సనల్ గా అందరికి ఇచ్చే అడ్వైస్, అసలు ఎవరి అడ్వైస్ వినొద్దని. హలో మామ, అండర్వేర్ కొనడానికి వచ్చాను రా. ఫుల్ తీసుకున్నా కట్ తీసుకున్నా? ఏం లేదురా, ఫుల్ అనుకో, సామాన్లు జాగ్రత్తగా ఉంటాయి, కట్ అయితే కాలు చేరిపోతాయని. ఏంటి, అండర్వేర్ వాడకపోతే బెస్టా? డౌన్ టు ఎర్త్ ఉంటాయా? ముందు నో చెప్పడం నేర్చుకోండి. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో అని ఎస్ చెప్తే లైఫ్ లాంగ్ మీరు ఫీల్ అవ్వాల్సి వచ్చింది. సో నో మీన్స్ నో. రే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయిగా, బుక్ ఓపెన్ చేసి చదువుకో. నో. నేను ఒకరికి అడ్వైస్ ఇస్తున్నానంటే అది నేను ఫాలో అయితేనే వాళ్ళకి ఇస్తా, లేకపోతే నేను ఎందుకు ఇస్తాను? నాకు మెంటలా? మామ, జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉండు మామ. ఎందుకు పొట్ట పెంచుతున్నావు? ప్రెగ్నెంటా? జనరల్ గా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి సలహాలు ఇస్తా ఉంటారు, కానీ నేను పెద్దవాళ్ళకి కూడా సలహాలు ఇస్తా ఉంటా. అంకుల్ గారు, మీకు ఒక చిన్న సలహా. భలే వాడివే, చెప్పు బాబు. డ్రాయర్ కనిపించేలా లుంగి పైకి కట్టారు, ఇంకా ఆ లుంగి ఎందుకు? డ్రాయర్ ఇప్పి తిరగండి. చిన్నపిల్లలైతే నా దగ్గరికి వచ్చి మరీ అడ్వైజెస్ తీసుకుంటా ఉంటారు, అన్న లైఫ్ లో ఏం చేయాలి అని. రే తమ్ముడు, ఇట్రారా. ఏంటన్నా? ఏం చదువుతున్నావు? 5th క్లాస్ అన్నా. ఇంకా 5th క్లాస్ ఏంట్రా? నీ వయసులో ఉన్నప్పుడు నేను 10th క్లాస్ చదివేవాడిని, తెలుసా నీకు? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా బాబు. ఇంకెప్పుడు మారుతావురా? లైఫ్ ని సీరియస్ గా తీసుకో. బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, అర్థమైందా? నీకు స్టడీస్ లో ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు, చెప్తా. 2 టేబుల్ చెప్పమంటావా? రేయ్, సప్లీలు పెట్టుకుని ఏంట్రా వాడతావు? లోపలికి వచ్చి చదువు. వస్తున్నా నాన్న. సాయంత్రం వచ్చేరా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెడతా, ఎగ్జామ్స్కి అవే వస్తాయి.